టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. రైతు సెలవు పెట్టబోతున్నాడా? ఎస్, అవుననే చెప్పాలి. మనం చేతులెత్తి దండం పెట్టాల్సిన ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు. మొదట ఒక రైతు 10 మందికి అన్నం పెట్టే చేతికి చేతులెత్తి దండం పెట్టాలి. రెండవది జన్మనిచ్చిన తల్లిదండ్రులకి. మూడవది విద్యాభ్యాసం నేర్పించిన ఉపాధ్యాయుడికి. నాలుగవది అర్ధరాత్రి కూడా మనం గుండెపైన చేసుకొని నిద్రపోతున్నామంటే భారతదేశం చుట్టూ పహారా కాస్తూ మన ప్రాణాలను కాపాడుతున్న సైనికులకి. కానీ రైతు పరిస్థితి ఈరోజు అధోగతి పాలైందంటే చాలా దరిద్ర రేఖకు దిగువన అల్లాడిపోతున్న రైతు సమస్యలు చూస్తుంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా మనసు కరగక తప్పదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నవమాసాలు మోసి కన్న తల్లి బిడ్డను చూసుకున్నప్పుడు ఎంత ఆనందపడుతుందో అదేవిధంగా పంట చేతికి వచ్చినప్పుడు రైతు కూడా అదే ఆనందపడతాడు. అదేవిధంగా ఆ బిడ్డ అప్రయోజకుడైనప్పుడు ఆ తల్లి ఎంత చింతిస్తుందో, రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు కూడా రైతు కూడా అదేవిధంగా క్షోభకు గురవుతాడు. ఇటీవలే మనం చూసాం, గిట్టుబాటు ధరలు లేక ఇట మిర్చి రైతులు అయితేనేమి, పొగాకు రైతులు అయితేనేమి, మామిడి రైతులు అయితేనేమి, ఎంతోమంది రైతాంగం అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా గురవుతూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇటు ఉద్యోగ సంఘాలు మాకు జీతాలు సరిపోవడం లేదనో, ఉద్యోగ సంఘ ఎన్జిఓస్ కానీ ఎవరైనా కూడా, ఇటు ఉపాధ్యాయులు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఏ శాఖలు ఎత్తుకున్నా కూడా ఒక్కొక్క యూనియన్లు ఉంటాయి. అందరూ మాకు శాలరీస్ సరిపోవడం లేదని చెప్పి రోడ్డు పైన బైఠాయించడం, ఏదో ఒక విధంగా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అన్నం పెట్టే రైతు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు, అతన్ని కాపాడదాము, అతనికి మద్దతుగా నిలుద్దామనే ఏ ఒక్కరికి అనిపించకపోవడం ఇది చాలా శోచనీయం. ఇక రాబో కాలంలో రైతు అనే వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో కనపడకుండా పోతే ఆదిత్య 369 సినిమాలో చెప్పినట్టు ట్యాబ్లెట్ల రూపాన మనిషి బతకాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు పూర్తి స్థాయిగా కనపడతా ఉన్నాయి. రాత్రింబగళ్ళు కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల ఎంతో దెబ్బలు తింటా ఉన్నారు. ఆ దెబ్బతిన్న టయాల్లో కూడా ప్రభుత్వాలు ఏదో ఎకరాకు 30,000 ఖర్చు అయితే 2,000, 3,000 రూపాయలు ఇచ్చి కంటి తుడుపు చర్యగా రైతులను ఆదుకుంటామని చెప్పడం తప్పితే, రైతుకు పంట బీమా ఇచ్చి, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతును కాపాడదామనే కనీస మినిమం కామన్ సెన్స్ లేకపోవడం ఏ ప్రభుత్వానికైనా కూడా చాలా శోచనీయం. అన్నం పెట్టే రైతు ఇక వ్యవసాయం చేయలేమంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి హాట్ ఫుడ్స్ పెట్టుకొని ప్లేట్లు గడిగే దుస్థితికి ఏర్పడిందంటే రైతు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంత దురదృష్టంగా ఏర్పడిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఒక ప్రభుత్వానికి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి అంటగట్టడం లేదు. ప్రతి ప్రభుత్వం పనితీరు రైతును చాలా చిన్న చూపు చూస్తాము. ఒక తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే అరికాల్లో ఆ రైతు వచ్చి మళ్ళీ వరి నాటేటప్పుడు ఆ మట్టి ఆ హోల్లోకి వెళ్తే ఒక క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ఉన్నంత పెయిన్ అనుభవిస్తూ కూడా 10 మందికి అన్నం పెట్టాలనే దృష్టితో అర్ధరాత్రింబగళ్ళు మేలుకొని ఆ రైతు పంటను పండిస్తాడు. అటువంటి రైతుకే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడిందంటే చాలా శోచనీయమైన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ ఉద్యోగస్తులు వీళ్ళు కాదు, కావాల్సింది రైతుకు సంరక్షణ కావాల, పంటకు గిట్టుబాటు ధర కావాలి. అటువంటప్పుడే వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రజలకు కూడా గిట్టుబాటు ధరల్లోనే సరుకులు అందుతాయి. ఎప్పుడైతే గిట్టుబాటు ధర ఉండదో బ్లాక్ మార్కెట్లో ఎంతకు వీలైతే అంతకు తెగనమ్ముకోవడం, ఇటు దళారీ వ్యవస్థ బాగుపడతామని తప్పితే ఇటు రైతాంగానికి
విషపు డబ్బాలు, ఉరితాళ్ళు తప్పితే ఎటువంటి ఇంక ఎటువంటి ఆలోచన లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిపోయింది. బుద్ధురాయి వ్యవసాయం, ఎక్కడికైనా పారిపోదాం, పొలాలు వదిలేద్దాం అనే దుస్థితికి రైతాంగం వచ్చిందంటే ఈ ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక రాబో కాలంలో వరి, టమాటా, ఇటు మిర్చి ఇటువంటివన్నీ కలలుగానే నిలబడిపోతాయా, లేదు రైతాంగానికి తగిన భద్రత ప్రభుత్వం ఏర్పరుస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడిపోయింది. ఎంతో కష్టపడి అర్ధరాత్రులు పోయి ఇటు పాము కాట్లకు గురయ్యి తమ ప్రాణాలు పోగొట్టుకుంటూ కూడా 10 మందికి అన్నం పెట్టాలనే రైతుని ఇకనైనా కాపాడాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇటు ఉద్యోగస్తులు కానీ, ఇటు విద్యార్థులు కానీ రైతుకు భరోసాగా నిలబడి ధర్నాల్లో కానీ దేనైనా కూడా పాల్గొని రైతును కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పూర్తి స్థాయిలో ఏర్పడింది. లేదంటే పంట అనేది చూడడం మనకు కలగా మిగిలిపోతుంది. ఇకనైనా కూడా అందరం కలిసి ఉద్యమిద్దాం, కలిసి రైతు కోసం పోరాడదాం.